Cinema has a certain energy. So we can sell the energy, we can sell the plot, we can sell the mood, we can sell the vibe, but everything should be in a certain way, but it should always tell the story of the film. So that's how we plan and walk slowly. And fortunately, it had worked, sir, till now. Sir, which part do you enjoy most, on writing or execution of the story and acting? Writing and execution I enjoy the most, sir. Acting is still okay. Promotion is the hardest thing, sir. So it's that I asked sir, like, how are you posing to the photo? So he said, like, it's exactly whatever you are feeling, I am feeling. That's the hardest part. Raj Garu. Yes, sorry, yes. Hi, I'm Anjali Andy. Hi. So first thing, trailer was very nice, and your performance right now we see was very nice and excellent. So ఇందాక సార్ మాట్లాడుతూ చెప్పారు so we want to do it in a Telugu, direct Telugu, but you are coming like a dubbing movie. If you get a chance to do so in Telugu remake, then ఎవరిని choose చేసుకుంటారు as a cast? I think I'll cast everybody who is new. The reason being, see, once I cast a star or somebody, I need to place him in a way where he will shine, or because his fans demands it. But this film, if you see, everybody has a certain role. There are 20 to 30 characters. If you come out of the theater, at least 10 you will remember. I can promise you that. 10 name you will remember. So to make this film, we need actors who can actually give space, where we can design every character in a certain importance. So if I do a star, if I cast the same star in this film, then I need to give importance to that character. So then I might lose all the shine of the other characters. So I might audition, I might search, but I might find a new actor. Can I ask one thing? Naveen gar, sir. నవీన్ గారు, అంటే ఈ సినిమా కన్నడలో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. శశి గారు ఈ సినిమా చూసి తెలుగు ప్రేక్షకులకి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని తీసుకొస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఈ స్కేల్ ఆఫ్ మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే కమింగ్ డేస్లో, అంటే మనది ఒక లీగ్లో వెళ్తుంది మైత్రి మూవీ, ఇలాంటివి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేస్తూ ఉన్నామండి. మొన్న మత్తు వల్ల 2 చేసాం. ఇంకొక కొత్త సినిమా ఇట్లాంటిది ఒక తెలుగులో ఒకటి చేస్తున్నాం, తమిళ్లో ఒక మూవీ చేస్తున్నాం, అంటే ఈ బడ్జెట్లో. సార్ అంటే రూటెడ్ కథలు ఆయన అన్నట్టు స్మాల్ టౌన్ బాయ్ స్టోరీస్ అన్నారు. 2 ఫిల్మ్స్ నా 2 ఫిల్మ్స్ త్వరలో అనౌన్స్ చేస్తాం. నవీన్ గారు ఇప్పుడు అడగచ్చా సార్? ఇది మీరు చాలా నాళ్ళ తర్వాత మీడియా ముందుకు క్వశ్చన్స్ తీసుకోవడానికి వచ్చారు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నా. 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ మిస్ అయ్యారు మీరు. ఒకటి ఏంటంటే మొన్న పర్సంటేజ్ సిస్టమ్ గొడవ, ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న స్ట్రైక్. మీరు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు, ప్రొడక్షన్లో ఉన్నారు, ఎగ్జిబిషన్లో కూడా ఉన్నారు, కాబట్టి మీరు పర్ఫెక్ట్ పర్సన్ ఏమో అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళతో సహా మీరు కూడా పర్ఫెక్ట్ పర్సన్. అది చెప్పండి సార్, రెండిట్ల మీద మీ ఒపీనియన్ ఏంటో. థియేటర్ పర్సంటేజా? అవును. వీ వాంట్ థియేటర్స్ టు బీ ఆన్ రెంటల్ బేసిస్. మాకు థియేటర్ ఉన్నా, విమల్ ఉన్నా కానీ మేము శశిని అడుగుతాం, రెంట్కి ఇమ్మని అడుగుతాం. ఇంకా దాంట్లో వేరేదే ఉంది. ఓకే, మీరు పర్సంటేజ్ సిస్టమ్ ఎగ్నెస్ట్ మీరు. ఓకే, ఇప్పుడు జరుగుతున్న స్ట్రైక్ గురించి, వేజ్ గురించి, నౌ ఇండస్ట్రీ ఈస్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. ఇట్స్ వెరీ టఫ్ ఫేజ్. సో ఈ టైంలో ఇది డిస్కషన్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ విల్ సీ వేర్ ఇట్ గోస్. అంటే చాలామంది ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది రికార్డ్, ఆన్ ది రికార్డు కూడా ఈ అసోసియేషన్లు, ఫెడరేషన్లు ఇవన్నీ బ్రేక్ అయితే తప్ప ఇండస్ట్రీ ముందుకు వెళ్ళదు అని అంటున్నారు. అన్రీజనబుల్గా వేస్టేజ్లు, బడ్జెట్లు పెరిగిపోవడానికి వీళ్ళే కారణం అని కూడా అంటున్నారు. మీ వ్యూ ఏంటంటే దాని మీద? అంటే బ్రేక్ అవుతుందా లేదా కానండి, రైట్ నౌ ఇంక్రీజ్ చాలా టఫ్గా ఉంది. ఎందుకంటే మార్కెట్స్ బాగాలేదు, నాన్ థియేట్రికల్ మార్కెట్స్ తగ్గినాయి. సో రైట్ నౌ ఇట్స్ వెరీ టఫ్ సిచ్యువేషన్, అది మటుకు చెప్పగలను. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంక్రీజ్ డిక్రీజ్ పక్కన పెడితే చాలామంది ఆ అసోసియేషన్లో, యూనియన్లు కాకుండా ముందుకెళ్ళాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మీరు మీ ఒపీనియన్ ఏంటి దానికి? ఎనీథింగ్ మా బడ్జెట్ కంట్రోల్లోకి వచ్చేది, ఎనీథింగ్ ఫర్ అస్ గుడ్ అయితే మంచిదే కదండి. ఏది వస్తుంది బడ్జెట్ కంట్రోల్లోకి, ఏం చేస్తే వస్తుంది మీ వ్యూలో? చూడాలండి. అంటే యూనియన్ కాకుండా సపరేట్గా చేసి అది ఎంత సక్సెస్ఫుల్ అవుతుందో చూడాలి కదా. ఓకే, ఇప్పుడు నేను సినిమాని 100 రూపాయలు తీసి 90 రూపాయలు తీయగలిగితే గుడ్ ఫర్ అస్. బట్ అట్లా అని చెప్పి
వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కూడా చూడాలి. బోత్ థింగ్స్ టు బ్యాలెన్స్ బోత్. శశి గారు సార్, అంటే ఆల్మోస్ట్ చాలా డక్కా ముక్కీలు తిన్న డిస్ట్రిబ్యూషన్లో మీరు ఎగ్జిబిషన్లో కూడా ఎక్స్పాండ్ అవుతున్నారు. లాస్ట్ టైం మిమ్మల్ని అడిగినప్పుడు సిటీలో థియేటర్స్ కోసం స్ట్రగుల్ అవుతున్నాము, దొరకట్లేదు అని చెప్పారు. నేను ఇదే క్వశ్చన్ అదర్ సైడ్ అడిగా, ఇప్పుడు రాజు గారినో లేకపోతే సునీల్ గారినో అడిగా, మీకు లాస్ వస్తుందంటున్నారో, ఎందుకు లాస్ వచ్చినా సరే నడుపుతున్నారంటే మా ఇన్వెస్ట్మెంట్ మాకు తిరిగిస్తే మేము పెట్టింది వీఆర్ రెడీ టు లీవ్ అన్నారు. మీ ఒపీనియన్ ఏంటి అందులో? సార్ వాళ్ళు ఏమన్నారో నాకు ఇప్పుడే మీరు వింటున్నాను, బట్ దాని గురించి నేను స్టడీ చేయాలి సార్. సార్ వదిలేయడానికి రెడీ, మాకు ఇంట్రెస్ట్ ఏం లేదు, తీసుకోవడానికి మీరు రెడీయా? సార్ మాకు అదే సార్, నేను మమ్మల్ని నమ్మి సినిమా ఇచ్చిన ప్రతి ప్రొడ్యూసర్కి మేము వాళ్ళకి న్యాయం చేయాలి. సో ప్రాపర్ రిలీజ్ ప్లాన్ చేయాలి. సో మాకు మోనోపోలీ అనేది ఏదైతే ఉందో, ఒక మూడు థియేటర్స్ ఉంటే 3 ఒకరిదే, లేకపోతే 2 ఉంటే 2 అనేది ఏదైతే ఉందో, మాకు ఒకటి ఉంటే మా ప్రెజెన్స్, మా సినిమాని మేము కాపాడుకోవటం. సో ఏ ఊర్లో అయినా ఒక థియేటర్ ఉండాలనేదే మా ప్లానింగే కానీ, బట్ వీ డోంట్ వాంట్ హోల్ థియేటర్స్ అండి. మాకు ఊరికి ఒకటి ఉంటే చాలు. సో టు సేఫ్ గార్డ్ ద ఫిలిం విచ్ వీఆర్ రిలీజింగ్. సార్ విమల్ థియేటర్ మీకు హైదరాబాద్లో ది బెస్ట్ థియేటర్ ఇప్పుడు సింగిల్ స్క్రీన్ వరకు. ఎందుకు విమల్లో కొన్ని సినిమాలు, ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ సినిమాలు సెలెక్టివ్గా వస్తున్నాయి, షేర్ వచ్చే పెద్ద సినిమాలు వేస్తున్నారు, బట్ మీడియం సినిమాలు ఎందుకు రావట్లేదు? సార్ దాంట్లో ప్రతి సినిమా పడింది సార్ మన దగ్గర. అంటే బేసిక్ ఏంటంటే సార్, విమల్ అనేది అది వీక్లీ థియేటర్ నార్మల్గా. సో ఇప్పుడు మీరు చూస్తే సింగిల్ సినిమా వేసాం, మత్తు వదలరా 2 వేసాం, అంటే అన్ని మీడియం సినిమాలైనా పెద్ద అయినా అట్లే ఉండదు సార్. మనకి ఆ థియేటర్కి బేసిక్గా 845 సీటర్ అండి. సో చెప్పండి. అంటే డైరెక్ట్గా నేను అడగనివ్వండి, రాజుగారి సినిమాలు కొన్ని వస్తాయి, పెద్ద సినిమాలు వస్తున్నాయి, మీడియం సినిమాలు రావట్లే. సార్ మనం వేయడానికి ఎప్పుడు రెడీగానే ఉంటాం సార్. ఇక్కడ ఎవరిదనే దానికన్నా సినిమా సార్. మాకు సినిమా అంటేనే చిన్నప్పటి నుంచి సినిమానే. వీళ్ళది వేయకూడదు, వాళ్ళది వేయకూడదు, ఇలాంటి ఎక్కడ ఉండదు సార్. సపోజ్ ఒక సినిమా ఒకే టైంలో 2 సినిమాలు వచ్చినాయి, మేమేం చేస్తాం, ఇద్దరిని అకామిడేట్ చేయాలని చూస్తాం. 2 షోస్ 2 షోస్, అంతేగాని ఒకరిని పూర్తిగా అవాయిడ్ చేయాలనే ఆలోచన మనకి ఎప్పుడు ఉండదు సార్. ఓకే, థ్యాంక్ యూ. నవీన్ గారు మీరు భారీ బడ్జెట్ చిత్రాలు చేసే బ్యానర్గా ఒక్క వేజెస్ వల్ల మాత్రమే కాస్ట్ ఆఫ్ కంట్రోల్ జరుగుతుంది అనుకుంటున్నారా? మిగతా విషయాల్లో మీకు ఇబ్బందులు లేవా? వాటిని కూడా మీరు ఏమన్నా ఆలోచిస్తున్నారా? అంటే అండి, ఎందుకుంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి ఆటన్నిటి గురించి కూడా ఇప్పుడు ఇట్ ఈస్ రైట్ టైం టు మనం ఈ సినిమా గురించి మాట్లాడదాం. అంటే ఇప్పుడు వచ్చింది కదా సందర్భం, మన గెస్ట్ ఉన్నారు, వాళ్ళ క్వశ్చన్స్ అడిగి ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి ప్రయత్నిద్దాం. మీరు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాక వీ విల్ షిఫ్ట్ దెమ్ అండి. ఈ రోజున ప్రొడక్షను, ఎగ్జిబిషను, డిస్ట్రిబ్యూషన్ 3 కూడాను చాలా డోల్డ్రమ్స్లో ఉన్నాయన్న విషయం తెలుసు. బట్ మీరు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా సక్సెస్ అయ్యారు. బట్ గెటింగ్ ఇన్ టు డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఫెచ్ ఇట్ టు మైత్రి మూవీస్ అండ్ వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ సఫరింగ్ అనేటువంటి దానికి ఏం చెప్తారు? అది ఎలాంటి నిర్ణయం, ఆవేశపూరితమైన నిర్ణయం, ఇట్ ఇస్ ఎ రైట్ డిసిషన్ అనుకుంటున్నారా? ఎందుకు డిస్ట్రిబ్యూషన్లోకి మీరు స్టెప్ ఇన్ అయ్యారంటే? అస్సలు ఆవేశపూరితమైన డెసిషన్ కాదండి. మేము డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడానికి కారణం, లైక్ మా సినిమాలు ఇక్కడ ఈ సినిమాలకు సరైనటువంటి డిస్ట్రిబ్యూషన్ దొరకని కారణంగానే మీరు దొరకదారు అనేటువంటిది. ఇప్పుడు ఎవరైనా ఎనీబడి ఫస్ట్ టైం ట్రై చేస్తారు కదా, అట్లా మేమే కాదు, ఇప్పుడు చాలామందికి సొంత డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. గీతాకు ఉన్నాయి, దిల్ రాజు గారు, సునీల్ గారికి, సురేష్ ప్రొడక్షన్స్, అట్లా మేము కూడా వీ వాంట్ అవర్ ఓన్ డిస్ట్రిబ్యూషన్. దట్స్ వై వీ స్టార్టెడ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. రాజు గారు సార్ డైరెక్టర్ మీరు సారీ సారీ వెల్కమ్ టు తెలుగు. Thank you, sir. Thank you so much. The way your performance is fantastic. Thank you. And as a producer ga, we heard that this film is a very big success. But wherever in any field, the figures will speak. The figures, you see, మీరు 108లో చేసినటువంటి సినిమా, it had minted money like anything. This you are saying that it is done in 4 or
somewhere between 4 and 5. Correct, sir. What is that you collected in Karnataka? Karnataka till now, till yesterday, sir, the figure was around like, you know, uh, 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 I see, I have this problem, gross and net only I get confused. So You tell the gross gross, is complete, no? we can Yeah. calculate the net. Yeah, yeah. So we got around 34, sir, like including this thing and all, like, super. and that too in 10 days, huh? 10 days, sir, 10 days, and that's only in Karnataka. And overseas market, it collected around 5 crores, sir, till now. And there is no person who is known, no person. So that was miracle there. So that was a miracle. Yeah. What is the reason that you have gone for all the new faces? Sir, the thing is, when I came to the industry, people accepted. I still believe, like, you know, contents, if we do the best of contents, people will accept. So people want stories is what I feel. So only we can take this risk because we can supervise a project. Because we are creative as well, we can market the project in the right way. We can spend a lot of time. And imagine this, sir, any industry for that matter, if new heroes come, new director come, only then the industry will thrive and survive. It is not that only we need to act and only we need to survive. That doesn't work for an industry. And